సో నీ రైటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ప్రాపర్‌గా బుక్ ఏమైనా రాసుకుంటావా? లేదంటే ల్యాప్‌టాప్‌లోనేనా? లేదండి. ఫస్ట్ నేను లైన్ ఆర్డర్ అంతా బుక్ మీద రాసుకుంటా. అంటే ఓవరాల్‌గా అసలు సీన్స్ ఏంటి అని పెట్టుకున్న తర్వాత కళ్ళ ముందు రన్ అవ్వాలది. అప్పుడే మనకి ఎలా తెలుగులోనా? లేదంటే ఇంగ్లీషా? తెలుగేనండి. నాకు టింగ్లీష్‌లు ఎక్కువ నాకెందుకో. నాకు తెలుగుని తెలుగులో చదివితేనే నాకు అనిపిస్తుంటది. లేదు, ఈ మధ్య అందరూ ఇంగ్లీష్‌లో రాసుకుంటారు. ఇంగ్లీష్‌లో అదే మనం అలవాటు పడాల్సొస్తుంది చూసిన తప్పట్లేదు. తర్వాత అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివితే ఫీలే రాదు అసలు కదా! ఫీలే రాదసల. లిటరల్లీ ఫీల్ రాదు. ఈవెన్ నేను ఇక్కడ మన దగ్గర తమిళ్‌లో ఇక్కడ చేస్తున్నప్పుడు గూడా నాకు ఇంగ్లీష్ అడిగితే నాకు కోపమొచ్చేది. నాకు తెలుగు నేర్చుకోండి ఫస్ట్, నువ్వు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నావు. తెలుగు నేర్చుకోవచ్చు కదా! అని అనిపించేది నాకు. నేను చెప్తాను, నీకు ఇంగ్లీష్ లేదు నేను రాయననేవాడిని నేను. చాలామంది నాకు అడిగేవారు. ఈవెన్ ఇక్కడ మన ఓపెన్ ఇక్కడ మన హెడ్స్ గూడా నాకు ఇంగ్లీష్‌లో పంపించనంటే, ఇంగ్లీష్ నీకు చదవడం రాకపోతే అది నీ ప్రాబ్లమ్. నువ్వు తెలుగు కంటెంట్ చేస్తున్నప్పుడు తెలుగే నేను పంపిస్తా. అనే నేను ఆర్గ్యూ చేసిన రోజులు గూడా ఉన్నాయి నాకు. చాలా మంచిది. అదే. ఎందుకంటే చెప్పినట్టు ఫీల్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ప్రాపర్‌గా దాన్ని అర్థం కూడా చేసుకోలేరట ఇంగ్లీష్‌లో. ఆ! ఏదో అవును. మెసేజ్ చదివినట్టు ఉంటది తప్పితే. అది ఏందో నాకు అర్థం అంటే తెలుగుని తెలుగులో చదువుతుంటే నీకు ఎక్కుతుంటది ఒక మాట గాని, దాని తాలూకు భావం అర్థమవుతది. అది ఏందో మరి అది. చదివితే కంప్లీట్ ఇంగ్లీష్‌లో రాసేసి ఇంగ్లీష్‌లో చదివితే పోనీ ఓకే. పోనీ ఈ ఇంగ్లీష్‌లో ఏంటో నాకు అందులోనే ఇలాంటి మాటలు కాదు ఉన్న యాసలో ఉన్న అసలు అర్థం కాదది. ఇప్పుడు ఏటీ అనేది ఇంగ్లీష్‌లో పెట్టి ఏంటండి ఏం చదువుతారు అది? ఇంగ్లీష్‌లో కూడా ఇంకా రకాలండి. కొంతమంది ఏటీని ఈటీఐ అని రాస్తారు. ఏటీఐ అని రాస్తారు. అసలు ఇది ఏది ఆటి అనాలా? ఏటి అనాలా? ఏంటో అది. అసలది. అది మరీ కామెడీ. వైఈటీఐ అని రాస్తారు. వైఈటీఐ అని అనాలా? ఏంది దానికి అసలైనది ఇదేంటి అని. ఇంకనే కాదు, చాలా మంది ఎక్కడాకి ఇక్కడికి తేడా ఉండదు. తేడా ఉండదు. ఏమడిగాడు, ఎక్కడ అన్నాడా, ఇక్కడ అన్నాడా అనేది అర్థం కాదు. ఏకేకేడే, ఈకేకే ఈకేకేడే. ఏకేకే అన్నాడా అర్థం కాదు.